MG9 న్యూస్. శ్రీరామ్ స్కూల్ విద్యార్థులు చిన్న వయసులో గొప్ప మనసుతో విరాళాలు. అతి చిన్న వయసులో గురువు చెప్పిన మాటకు విలువనిచ్చిన వరద బాధితులకు చేయి కలిపి ఆర్థిక సాయం అందించిన చిన్నారులు. కర్నూలు జిల్లా గోనెగండ్లలోని బీసీ కాలనీలో ఉన్న శ్రీరామ యూపీ స్కూల్ నందు విద్యార్థులు చిన్న వయసులోనే మనకు కానీ మన చుట్టుపక్కల కానీ ఎవరికైనా కష్టం వస్తే తమ వంతు సహాయం చేయాలని, ఒకరితో కానప్పుడు 10 మందితో కలిసి కష్టం వచ్చిన వారి కోసం మనకు చేతనైన సహాయం చేయాలని ఆ స్కూల్ కరెస్పాండెంట్ సుబ్రహ్మణ్యం మాస్టారు చెప్పిన మాటలను అర్థం చేసుకుని తప్పకుండా అందరికీ సహాయం చేయాలనే ఆలోచనతో విద్యార్థులందరికీ కలిసి 25,000 రూపాయల విరాళాలు సేకరించారు. విరాళాలు సేకరించిన విద్యార్థులను చూస్తే తనకు ఎంతో గర్వంగా ఉందని, ఇంత చిన్న వయసులోనే తన మాటకు విలువ ఇచ్చి విరాళాలు సేకరించిన విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలంటే చిన్నపిల్లలకి ఇప్పటి నుంచి మనం నేర్పించాలని, ఇలాంటివి పెద్దయ్యాక కూడా వాళ్ళకి మంచి చేయాలని ఆలోచన సమాజంలో వాళ్లకు కూడా గౌరవాన్ని తీసుకొస్తాయని, ఎవరికి కష్టం వచ్చినా కూడా మనమందరం కలిసి ముందుండి వారికి సాయం చేసినప్పుడే మనలోని మంచితనం విలువ అందరికీ అర్థమవుతుంది. ఈ కార్యక్రమంలో ఫక్రుద్దీన్, మందకృష్ణ వారి సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో గోనెగండ్ల రిపోర్టర్ కాదర్ బాషా. రాష్ట్ర కార్యవర్గం ఆదేశాల మేరకు మా ఎమ్మగనూరు అసోసియేషన్ తరపున మా పాఠశాల నుంచి మేము విజయవాడ వరద బాధితుల సహాయార్థము మా పాఠశాల విద్యార్థులు దాదాపుగా 25,011 రూపాయలు విరాళాలు సేకరించారు. మా విద్యార్థులు ఈ విరాళాన్నంతా తీసుకొని మా ఎమ్మగనూరు అసోసియేషన్ అపుస్మా వారికి రేపు అందజేస్తాము. వాళ్ళు ఆ విరాళాలు తీసుకొని స్టేటు అపుస్మాకి పంపిస్తారు. అక్కడి నుంచి తర్వాత మరలా సీఎం సహాయ నిధికి ఆ అమౌంట్ను చేరవేస్తారని నేను తెలియజేస్తాను. శ్రీరామ స్కూల్ కరెస్పాండెంట్. ఏ క్లాస్ వాళ్ళు సేకరించిన? 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ విద్యార్థులు సేకరించిన విరాళాలు అమౌంట్ 25,011 రూపీస్. శ్రీరామ పాఠశాల నుంచి 3rd క్లాస్ అమ్మాయి బి నాజీరా సుల్తానా 1130 రూపీస్ విరాళం సేకరించడం జరిగింది. అమ్మాయి క్లాస్లో అత్యధికంగా సేకరించడం జరిగింది. తర్వాత అక్షయ్ కుమార్, సిబి అక్షయ్ కుమార్ 890 రూపాయలు విరాళం సేకరించాడు. అజీజ్ 350 రూపాయలు విరాళాన్ని సేకరించడం జరిగింది. ఇంకా మా శ్రీరామ్ పాఠశాల నుంచి 4th క్లాస్ విద్యార్థులు ఏ సాదిక్ 1355 రూపీస్, అలాగే ఎస్ సాదిక్ 1280 రూపాయలు, కే హఫీజా 1232 రూపాయలు విరాళం సేకరించడము జరిగింది. తర్వాత 5th క్లాస్లో సానియా సానియా అత్యధికంగా 1410 రూపాయలు సేకరించింది ఆమె. తర్వాత శివదీక్షిత్ 624 రూపాయలు, పావని 620 రూపాయలు సేకరించింది. వీళ్ళు అత్యధికంగా విరాళాలు సేకరించారు కాబట్టి వీళ్లకు ప్రోత్సాహకంగా మేము నెక్స్ట్ వీక్లో చిన్న మెమెంటోస్ ఇచ్చి సత్కరించాలని కోరుకుంటున్నాం. ఎవరైనా కూడా ఆపదల్లో ఉన్నప్పుడు సహాయం చేయాలనే ఉద్దేశంతోనే మా స్టేట్ అపుస్మా వాళ్ళు ఇప్పటి నుంచే సేవా కార్యక్రమాలు చేయాలని విద్యార్థుల చేత విరాళాలు సేకరించండి. వారికి గొప్ప మనసు ఉండేటట్లుగా, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి సాయం చేసేటట్లుగా ఆలోచన వచ్చే విధంగా తయారు చేయగలరని పెద్దవారు అపుస్మా వారు ఆచరించమంటే మేము చేశాము.